భారతదేశంలో మార్కెటింగ్ గురించి ఓ మాట బాగా ఫేమస్. చాలామంది దీన్నే ఫాలో అవుతారు. కానీ దానిలో ఓ చిన్న మార్పు, ఓ చిన్న సవరణ మొత్తం మార్కెటింగ్ గేమ్నే మార్చేస్తుందని మీకు తెలుసా? రండి, దాని గురించే ఇప్పుడు చూద్దాం. అదే ఈ క్లాసిక్ మంత్రం, జో దిక్తా హై వో బిక్తా హై. సింపుల్గా చెప్పాలంటే కనిపించేది అమ్ముడవుతుంది. మన ఇండియన్ మార్కెట్లో చాలా వ్యాపారాలకి ఇదే మూలసూత్రం. అంటే మీ ప్రాడక్ట్ మార్కెట్లో ఉంది, జనాలు చూశారు, కొనేస్తారు, అంతేగదా? కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఉంది. హల్దీరామ్స్ లాంటి పెద్ద బ్రాండ్ మనకు నేర్పిన పాఠమేంటంటే, ఆ పాత మాటకి ఓ చిన్న అప్డేట్ కావాలి. కేవలం కనిపిస్తే సరిపోదు, ఎక్కువగా కనిపించాలి. వాళ్ల ప్రకారం ఎక్కువగా కనిపించేదే ఇంకా ఎక్కువగా అమ్ముడవుతుంది. చూసారా, ఎంత చిన్న తేడానో, కానీ చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఇదేదో ఊరికే మాటల గారడి అనుకోకండి. ఇది మొత్తం మార్కెటింగ్ స్ట్రాటజీనే మార్చేసే విషయం. అంటే మార్కెట్లో మేమున్నాం అని చెప్పడానికి, మార్కెట్ని మేమే ఏల్తున్నాం అని చెప్పడానికి మధ్య ఉన్న తేడా ఇది. సరే, ముందుగా కేవలం కనిపించడం అంటే ఏంటో చూద్దాం. దీనివల్ల మీ బ్రాండ్ ఒకటి మార్కెట్లో ఉందని జనాలకి తెలుస్తుంది, అంతే. ఓకే, ఫలానా బ్రాండ్ ఒకటుంది అని వాళ్ళకి తెలుస్తుంది తప్ప కొనాలనిపించేంత గట్టిగా అనిపించకపోవచ్చు. ఇది జస్ట్ ఎగ్జిస్టెన్స్, అంతే. అదే హైపర్ విజిబిలిటీ సంగతి చూస్తే ఇది కంప్లీట్గా వేరే లెవెల్. అంటే ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా మీ ప్రొడక్టే కనిపించడం. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే, జనాల మైండ్లో ఆ ఫీల్డ్కి మీరే లీడర్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే, అంతటా ఇదే కనిపిస్తోంది అంటే ఇదే బెస్ట్ అయి ఉంటుంది అనుకుంటారు. అయితే ఇక్కడో ప్రశ్నొస్తుంది. సరే, ఎక్కువగా కనిపించటం ఓకే, కానీ దానివల్ల సేల్స్ ఎలా పెరుగుతాయే? ఎక్కువగా కనిపించడానికి, ఎక్కువగా అమ్ముడవడానికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? ఆ సైకాలజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మ్యాజిక్ వెనుకున్న ఒక కాన్సెప్ట్ని ఇప్పుడు పరిచయం చేస్తా. ఇది మన ఇండియన్ మార్కెట్కి చాలా స్పెసిఫిక్. దీన్నే రీల్ ఎఫెక్ట్ అంటారు. అసలు ట్రెండ్స్ ఎలా మొదలవుతాయి, ఎలా వైరల్ అవుతాయో ఇది మనకు వివరిస్తుంది. మరి ఏంటి ఈ రీల్ ఎఫెక్ట్ అంటే? ఇది మన మార్కెట్లో ఒక సోషో సైకలాజికల్ లూప్ లాంటిది. అంటే ఏదైనా ఒక ప్రాడక్ట్ చాలా పాపులర్ అవుతోందని, ట్రెండింగ్లో ఉందని జనాలు అనుకోవటం మొదలుపెడితే చాలు, అది నిజంగానే ఇంకా పాపులర్ అయిపోతోంది. సో అనుకోవడమే రియాలిటీగా మారిపోతుందన్నమాట. ఈ రీల్ ఎఫెక్ట్ ఒక సైకిల్లాగా పనిచేస్తుంది. చూడండి, ఫస్ట్ ఒక ప్రాడక్ట్కి విపరీతమైన ఎక్స్పోజర్ ఇస్తారు. దానివల్ల జనాలు దాన్ని ట్రెండింగ్ అని అనుకుంటారు. ఆ ఫీలింగ్తో దానికి ఇంకా ఊపొస్తుంది. ఎక్కువ మంది దానివైపు చూస్తారు. ఫైనల్గా ఆ ట్రెండ్ కాస్త నిజమైపోయి సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఇది అచ్చం ఒక స్నోబాల్ ఎఫెక్ట్ లాంటిది, తెలుసుగదా? చిన్న మంచు ఉండ దొర్లుకుంటూ పోయే కొద్దీ ఎంత పెద్దగా అవుతుందో, అలాగే ఒక ప్రాడక్ట్ ఎంత ఎక్కువగా కనిపిస్తే దాని చుట్టూ ఉన్న ట్రెండ్ కూడా అంత పెద్దదిగా మారుతుంది. దానంతట అదే పెరుగుతూ పోతుంది. సో మనం ఫైనల్గా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మార్కెటింగ్ అంటే ప్రాడక్ట్స్ అమ్మడం మాత్రమే కాదు. ఇది కస్టమర్ల అటెన్షన్ని గెలుచుకునే ఒక యుద్ధం. ఆ యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్లదే విజయం. మొత్తంగా మనం చూస్తే కేవలం మార్కెట్లో కనిపించడం సరిపోదు. విపరీతమైన ఉనికి, అంటే ఎక్కడ పడితే అక్కడ కనిపించడం ఒక మొమెంటంని క్రియేట్ చేస్తుంది. ఆ రీల్ ఎఫెక్ట్ అనేది ఒక ట్రెండ్ని నిజంగా మార్చేయగలదు. సో మన టార్గెట్ జస్ట్ కనిపించడం కాదు, ప్రతిచోటా కనిపించడం. ఇదంతా విన్నాక మనలో మనకు ఒక ప్రశ్న రావాలి. ఇప్పుడు పాపులర్ అని మనం అనుకుంటున్న వస్తువులు నిజంగా బెస్ట్ ప్రోడక్ట్సా, లేకపోతే కేవలం మనకు ఎక్కువగా కనిపించే ప్రోడక్ట్సా? ఆలోచించండి.